సీఎం చంద్రబాబు 5 హామీలని అమలు చేస్తూ సంతకాలు చేయడంతో విశాఖ దక్షిణ నియోజకవర్గం కూటమి ఉమ్మడి పార్టీ కార్యాలయంలో సంబరాలు. లబ్ధిదారులకి స్వీట్లు పంచి కేక్ కట్ చేసిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 హామీలు అమలు చేస్తూ సంతకాలు చేశారు. ఇచ్చిన ముఖ్యమైన హామీలు అమలు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకి ధన్యవాదాలు. మెగా డిఎస్సిపై చంద్రబాబు మొదటి సంతకం చేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది. కూటమి ప్రభుత్వం హయాంలో విశాఖ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతుంది. వ్యాపారులకి గత ప్రభుత్వంలో ఉన్న ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో ఉండవు. రాష్ట్ర మంత్రివర్గం కూర్పు అద్భుతంగా ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుస్తుంది. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తాను. నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. గత ప్రభుత్వంలో చేసిన నిరంకుశత్వం అంటే రాచరిక పాలనలో నిరంకుశత్వం జరిగినట్టు మేము చదివాం కానీ ఫస్ట్ టైం చూపించారు. ఆ 100వ తప్పుగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అండి, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్. ఆ యాక్ట్ గురించి విశాఖ బార్ అసోసియేషన్తో పాటు స్టేట్ మొత్తం ఎంతో గొప్పగా యాజిటేషన్ జరగడం జరిగింది. అప్పట్లో సార్ కూడా మాకు వచ్చి ప్రోత్సహించారు. అలాగే ప్రజలను చైతన్యపరచడం కోసం గ్రామ సభలు అవి పెట్టాము. ఈవెన్ పిఠాపురంలో కూడా వెళ్ళి మేము మన బార్ అసోసియేషన్ నుంచి 50 మంది పైగా వెళ్ళి అక్కడ యాజిటేషన్ చేయడం, వివరించడం జరిగింది. అయితే గత ప్రభుత్వాన్ని కూలదోయడంలో, అలాగే ప్రజల ఆస్తులను కాపాడడంలో ఈ ప్రభుత్వం వచ్చి రాగానే అసెంబ్లీలో అడుగు పెట్టకుండానే ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి సహకారంతో, అలాగే సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారితో ఫస్ట్ సంతకం ఈవేళ నిరుద్యోగి ఎవరికి డిఎస్సికి ఎలా పెట్టారో అలాగే ప్రజల ఆస్తులు కాపాడడం కోసం రెండో సంతకంగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అబాలిష్ చేయడంలో మేమంతా మా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నామండి. అందుబాటులో ఉన్న మా వంశీకృష్ణ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రభుత్వం తరఫున విశాఖ బార్ అసోసియేషన్ ఇచ్చి నేను జనసేన లీగల్ జనరల్ సెక్రటరీ లాయర్ కళావతీకరణ. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి పెద్దగా స్టూడెంట్స్ అందరి నుంచి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ ఈ రోజు నుంచి సంవత్సరానికి చాలామంది స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ కానీ నాన్ గ్రాడ్యుయేట్స్ కానీ టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ స్టూడెంట్స్ అందరూ బయటికి చాలామంది రిలీజ్ అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే జాబ్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళకి టెక్నికల్గా కానీ నాన్ టెక్నికల్ కానీ వాళ్ళకి ఏమైనా వచ్చి ఉండాలి. ఇప్పుడు ఏమవుతుందంటే బయట జాబ్ వెళ్ళాలంటే వాళ్ళకి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫ్రెషర్స్కి అయితే అంత ఎవరికి అంత జాబ్ ఇచ్చేంత పద్ధతి ఎక్కడ కనబడట్లేదు. దానికి ఈ రోజు ఏమైందంటే ఆయన సంతకం చేయడం, స్కిల్ డెవలప్మెంట్స్కి స్టూడెంట్స్లో స్కిల్ పెంచడం. ఇప్పుడు బేసిక్గా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వాళ్ళకి మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఏంటవుతుందంటే కంప్యూటర్ నాలెడ్జ్ లేక ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత పనులు కూడా చేసుకోలేకపోతున్నారు స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ అలా ఇంకా దానికోసం ఇంకా వెయిట్ చేయాలి అని అంటే వీఆర్ ఫెడ్ అప్. సో విత్ న్యూ గవర్నమెంట్, ఒక న్యూ గవర్నమెంట్ అనేది మేము ప్రిపరేషన్ అయ్యుండి మాకు మా యొక్క గవర్నమెంట్ వచ్చింది. వాట్ వీఆర్ హోపింగ్ ద టీచర్స్ ఆల్ హూ ఆర్ గెటింగ్ రెడీ ఫర్ డిఎస్సి. సో ఈ ప్రిపరేషన్ లోని మేము చాలా 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 హోప్ గా దట్ టు పిఎస్పీకే సార్ ఫస్ట్ సైన్ ఆన్ డిఎస్సి. ఇట్ వాస్ రియల్లీ బిగ్ గ్లాడ్ టు us. మేము చాలా హ్యాపీగా ఉన్నాము దానికోసం. ఫస్ట్ అదే విధంగా నా వంతు కృషి చేస్తాను ఈ నియోజకవర్గంలో. అలాగే ఈరోజు పోర్ట్ చైర్మన్ గారిని కలిసి ఏదైతే నేను హామీ ఇచ్చానో పోర్టు కాలుష్యానికి సంబంధించి ఎస్ఎల్ కెనాల్ పూర్తిగా ఆధునీకరించి దాన్ని బాగా గ్రైండర్గా తయారు చేసి చెట్లు పెంచితే దాదాపుగా కాలుష్యం నుంచి 50% కాపాడినట్టుగా నేను భావించాను. ఇవాళ చైర్మన్ కావడం జరిగింది. ఆయన కూడా చాలా బాగా స్పందించారు. పోర్టు అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే ఆయన కష్టపడుతున్నారో ఇవాళ పోర్టు దాదాపుగా దేశంలోని ప్రపంచంలో మన వైపు చూసే విధంగా ఆయన అభివృద్ధి పనులు నడిపిస్తూ ఉన్నారు. గతంలో ఏ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్ కూడా చేయని విధంగా ఆయన ఎలా చేస్తూ ఉన్నారు. ఇవాళ అదే విధంగా దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి కూడా నేను సహాయపడతాను. దక్షిణ నియోజకవర్గాన్ని అన్ని విధాలు ఆదుకుంటాం, ఈ ప్రజలు కూడా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఆయన కూడా మీ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒక పక్క సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, ఇంకొక పక్క డెవలప్మెంట్ కావచ్చు, ఏ విధంగా చూసినా కూడా నిన్ను ఆదుకుంటాము, ఈ ప్రజలను ఆదుకుంటామని హామీ ఇచ్చినందుకు మీ ద్వారా ఆయనకు ఇంకొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, సంక్షేమం ప్రతి ఒక్కరికి అందాలి, సౌత్ అంతా కూడా గ్రీనరీగా ఉండాలని దేనితో పనిచేస్తాం. గతంలో ఎవరు ఏం చేశారో పక్కన పెడితే మేమైతే మొత్తం ఇచ్చిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకుంటానని చెప్పేసి మీ ద్వారా దక్షిణ తెలియజేస్తాం.
కళ్ళు మూసుకోబట్టే కదా ఇంటికి వెళ్ళిపోయారు. కళ్ళు తెరిచి ఉంటే అలాంటి పరిస్థితి లేదు కాదు. కళ్ళు మూసుకోబట్టి ఇంటికి వెళ్ళారు కదా, కళ్ళు మూసుకొని ఉన్నారు. ఇంకా కళ్ళు తెరిచే అవకాశం ఏమో. ఖచ్చితంగా ఆయనలాగా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పగానే ఆయన కళ్ళు తెరిచేది లేదు, కళ్ళు మూసేది లేదు. ముందు ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ ఉన్న వాళ్ళందరూ కూడా మాకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, మేమే ఆగమంగా ఉన్నాం. ముందు ఆ పార్టీని నిలబెట్టుకొని ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోకుండా, లేకపోతే మా పార్టీలో వచ్చి అందరూ జాయిన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళని కాపాడుకుంటే చాలు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. కళ్ళు తెరవద్దు కానీ కాపాడుకోమని చెప్పేసి నేను తెలియజేస్తాను. స్టీల్ ప్లాంట్ విషయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడానికి పూర్తిగా ఉమ్మటి కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ మీ అందరూ తెలుసు, విశాఖపట్నం ప్రజల హక్కు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిబంధన తొందరగా పోదు. ఎవరు కూడా అదేదో హైబ్రిడ్గా భావించద్దు. ఖచ్చితంగా దాన్ని ఆపడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి దగ్గరికి తీసుకెళ్లారు. దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవసరమైతే సేలో లేకపోతే ఎవరన్నా కొనేన చేత ఆపుతారు తప్ప అది మాత్రం పోదని చెప్పేసి నా నమ్మకం ఖచ్చితంగా ఉంటుందనుకుంటున్నాను. దక్షిణ నియోజకవర్గంలో పాత సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మీరు కొత్తగా వచ్చి దాన్ని ఎటువంటి పరిష్కారం? అవును, పాత పట్టణం కాబట్టి అన్ని పాతవే ఉంటాయి. ఖచ్చితంగా ముఖ్యంగా ఇక్కడ పెద్ద విశాఖ ఉక్కు నగరంలోని విశాఖ విమల విద్యాలయం మూసివేత తదితర అంశాల నేపథ్యంలో భాజపా గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కర్నవరెడ్డి నరసింహరావు నేతృత్వంలో బృందంగా ఏర్పడి పాఠశాలను సందర్శించారు. అక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. కొంతమంది ఉపాధ్యాయులను తొలగించడంతోనే వివాదాలు మొదలైనట్లు తెలిసింది. ఈ విషయమై యాజమాన్యంతో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం తరగతులు కొనసాగుతున్నాయని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతుగా కృషి చేస్తామని చెప్పారు. ఇక్కడి పరిస్థితులపై ఎంపీ శ్రీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదని విజ్ఞప్తి చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్ప విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తేలా ఉండకూడదని అన్నారు. అనంతరం పరిపాలనా భవనానికి వెళ్లి అక్కడ ఉన్నతాధికారులతో కేఎన్ఆర్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో భాజపా నేతలు సోమేష్, నాగేశ్వరరావు, ఎల్లాజీరావు తదితరులు పాల్గొన్నారు. ఒక సోషల్ కన్సర్న్ గా RINLకి దీన్ని క్లోజ్ చేయాలని కానీ ఏమి ఉద్దేశం ఏమీ లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మరి మొన్నటి వరకు 5 సంవత్సరాలు ఉన్న MOA ఇప్పుడు 2 సంవత్సరాలకు ఎందుకు కుదించారు అనేది ఒక ప్రశ్న. అయితే ఏంటంటే ఏదైనా కంపెనీ డిజిన్వెస్ట్మెంట్లో ఉన్నప్పుడు, అంటే ఆల్రెడీ మనకు డిక్లేర్ చేశారు, అది ఏమవుతుందో తెలియదు. ఆఫ్కోర్స్ కొత్త గవర్నమెంట్ వచ్చింది, అందరం మంచి ఆశిద్దాం అది జరగదని. బట్ ఏమవుతుందంటే అది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అనేది చేయడం అనేది, వెన్ యూ ఆర్ నోయింగ్ దట్ స్టీల్ ప్లాంట్ ఈజ్ అండర్ డిజిన్వెస్ట్మెంట్, హౌ యూ విల్ ఎంటర్ ఇన్ టు ఏ 5 years అగ్రిమెంట్ అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే ఏంటంటే దీన్ని రెన్యువల్, సో దాంట్లో కొత్త అగ్రిమెంట్లో ఒక క్లాజ్ కూడా పెట్టాము. ఏంటంటే ఇన్ కేసు ప్రైవేటైజేషన్ అయిపోతే ఆ కొత్త మేనేజ్మెంట్తో అగ్రిమెంట్ చేసుకోవాలి అన్న క్లాజ్ కూడా పెట్టాము. అది టెక్నికల్ ఇష్యూ. స్టీల్ ప్లాంట్ 5 సంవత్సరాలకి ఇస్తుందా, లేకపోతే 5 సంవత్సరాల కంటే అది ఎప్పుడైనా స్కూల్గానే రన్ చేయాలి తప్ప దాన్ని మరి ఇంకో రకంగా మనం ఉపయోగించలేము. ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్ని ఇంకొక యాజమాన్యానికి అప్పగించే ఉద్దేశం కూడా ఏం లేదు. సో ఒక్క విషయం జరిగింది ఏంటంటే, లాస్ట్ అగ్రిమెంట్లో 2019లో జరిగింది. 2019లో జరిగినప్పుడు అప్పుడు కూడా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నది. బట్ ఫైనాన్స్ నుంచి కూడాను మరి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తున్నారు, బట్ ఎప్పుడు దీంట్లో ఫండ్ తగ్గించలేదు అని అంటే, అప్పుడు 2018లో పాత సంవత్సరంలో ఎంతైతే మనం ఇచ్చామో దాంట్లో 95%, ఒక 5% కట్ చేసి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఇచ్చిన దాంట్లో మళ్ళీ ఒక 5% కట్ చేసి, అలాగా 2019 నుంచి 2024 వరకు చేయడం జరిగింది. ఓన్లీ కాకపోతే ఏంటంటే సెల్ఫ్ సస్టైనబుల్ అని అంటే ఎట్లా అవుతుంది? ఓన్లీ ఏదైనా స్కూల్ ఫీజులన్నా పెంచాలి, టీచర్ల శాలరీ అయినా తగ్గించాలి, రెండే కదా. సో ఉన్నది BPL చిల్డ్రన్ కాబట్టి స్కూల్ ఫీజు పెంచడానికి LMC మెంబర్స్ కూడా వాళ్ళు అగ్రీ అవ్వాలి. సో ఏదైనా పోయిన సంవత్సరం
మేము అదర్ స్కూల్స్ అన్నీ కూడా స్కూల్ ఫీజులు పెంచితే అన్ని స్కూల్స్ని పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి ఈ పెంచిన స్కూల్ ఫీజుని కూడాను రిఫండ్ చేయించాం. సో ఎందుకంటే ఇప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్ లేవు, వేజ్ రివిజన్ అవ్వలేదు, ప్లస్ మేము ఆ స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ అన్నది మేము గత 15-20 సంవత్సరాల నుంచి పెంచలేదు. ఈ పరిస్థితులలో ఎంప్లాయీకి మనం భారం కలిగించడం కరెక్ట్ కాదని పెంచిన స్కూల్ ఫీజుని రిఫండ్ చేయించాం. అది లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం కూడా స్కూల్ ఫీజు పెంచేటప్పుడు ఉక్కు నగరంలో ఉన్న విశాఖ విమల విద్యాలయంలో గత 2-3 రోజులుగా ఈ యొక్క స్కూల్ మూవ్ చేస్తున్నారని తప్పుడు ప్రచారం జరుగుతుంది. దాని మీద మేము ఇప్పుడు వచ్చి యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. స్కూల్ మూయటం లేదు, స్కూల్ కంటిన్యూ అవుతుంది. అందులో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉపాధ్యాయులు వాళ్ళకి 22 మందికి ఆపుతున్నామని చెప్పి వాళ్ళ యాజమాన్యం చెప్తున్నారు. అది కూడా అన్యాయం. వాళ్ళు 40 ఏళ్ళుగా విశాఖ విమల విద్యాలయంలో ఎంతోమంది స్టూడెంట్స్కి చదువులు చెప్తున్నారు. అలాంటి వారిని ఎటువంటి నోటీస్ లేకుండా సడన్గా ఆపేయడం అనేది ఈ యొక్క యాజమాన్యం యొక్క లోపం. దీన్ని మా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైతే విశాఖ విమల విద్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారో అందరు టీచర్స్కి కూడా మేము భరోసా కల్పిస్తున్నాం. వారికి ఎటువంటి అన్యాయం జరగదు. స్కూల్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. 2400 మంది విద్యార్థులకి పాఠాలు కూడా చెప్తున్నారు. వీళ్ళు RINL తరపు నుంచి ఈ యొక్క స్కూల్ నడుస్తుంది. RINL తరపు నుంచి వచ్చే ఫండ్స్ తక్కువ వస్తున్నాయి. అవి వీళ్ళకి టీచర్స్కి జీతభత్యాలకు సరిపోవట్లేదని యాజమాన్యం చెప్తుంది. దాన్ని పెంచి, ఎందుకంటే 22 మంది మాత్రమే ఉన్నారు ఉపాధ్యాయులు, వాళ్ళు మరో 3-4 ఏళ్లలో అందరూ రిటైర్ అయిపోతున్నారు. అలాంటి ఈ చిన్న ఇష్యూని అనవసరంగా రాద్ధాంతం చేసి అటు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, NDA కూటమికి చెడ్డ పేరు తీసుకురావద్దని మేము చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఉపాధ్యాయులకి మేము పూర్తి అండగా ఉంటాము. వాళ్ళకి న్యాయం జరిగే వరకు బీజేపీ, జనసేన, టీడీపీ తరపు నుంచి మేము నిలబడతాము. మా గాజువాక ఎమ్మెల్యే గారు విజయవాడలో ఉన్నారు, ఎంపీ గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళ దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా రేపు వచ్చి CMD గారితో మాట్లాడి ఈ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవద్దు. ఎవరైతే ముఖ్యంగా విద్యార్థి తల్లిదండ్రులు ఉన్నారో మీరు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. స్కూల్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ అందరికీ చదువు సంధ్యలు చాలా చక్కగా చెప్పడం జరుగుతుంది. దాని మీద ఎటువంటి ఇబ్బంది, మీరు ఎటువంటి ఆందోళన చెందొద్దని మేము తెలియజేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు. చోడవరం ఎమ్మెల్యే ఎం శిరీషాదేవి. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం మేరకు ఒకసారి 5 హామీలకు సంతకాలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి కృతజ్ఞతలు తెలియజేశారు. రాజవొమ్మంగి మండలంలో నాయకులు, కార్యకర్తలతో R&B భవనంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుద్యోగంతో అల్లాడుతున్న యువతకు ఒకేసారి మెగా DSCకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేయడం శుభ పరిణామమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు ఎమ్మెల్యే భర్త ఎం విజయ్ భాస్కర్, NDA కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అనేసి కేవలం నా ఇంట్లోనే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యొక్క కోరిక కూడా ఇదే. ఈ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలనలో మొన్న ఎప్పుడో TET/DSC తీస్తున్నారని అప్లికేషన్ పెట్టించుకున్నారు. కొన్ని లక్షల మంది అప్లికేషన్ పెట్టారు, వేల రూపాయలు పెట్టి. కానీ డబ్బులు ఏమైనాయి ఎవరికి తెలియదు. మనం ఆశపడి ఎలక్షన్ దగ్గరలో ఒక 2-3 నెలలు ఉన్నాయనగా అప్లికేషన్ పెట్టించుకున్నాడు. అనవసరంగా డబ్బంతా వృధా చేయించుకున్నాం. నా ఇంట్లో ఒకటే చెప్పారు, అమ్మా ఇదంతా పెద్ద డ్రామా, మన దగ్గర డబ్బులు గురించి ఇలా ప్లాన్ చేస్తున్నారు, మీరు ఎవరు అప్లికేషన్ పెట్టొద్దు అని చెప్పి నా కుటుంబానికి అయితే నేను సేఫ్గా కాపాడుకోగలిగాను. కానీ చాలా మంది ఉద్యోగాలు వస్తాయి అనే ధీమాతో TET/DSCకి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ప్రత్యేకించి ఒక విషయం చెప్పాలి, ఈ రోజు ప్రధానంగా నేను ఎమ్మెల్యే అయ్యానంటే కేవలం యువత వల్లే. చాలా మంది యువత అయితే ఉద్యోగాలు లేక అక్క మన తెలుగుదేశం పార్టీ, మన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఎటువంటి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే చదువుకొని చాలా మంది ఖాళీగా ఉన్నాం, నిరుద్యోగులుగా మిగిలిపోయాం. ఇక్కడ ఎటువంటి పనులు లేక కూలి పనికే పరిమితం అయిపోయాం, లేకపోతే వలస వెళ్ళిపోతున్నాం. అక్కడ ఇచ్చేటువంటి 10,000, 6,000తో మేము కుటుంబాన్ని పోషించుకోమా, లేకపోతే రూమ్ రెంట్లే కట్టమా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి పెట్టుకోమా అనేది చాలా రకాలుగా చాలా మంది యువత వచ్చి కనబడి, అక్క ఈ రోజు మంచి జరిగింది, మనకి DSC మొదటి సంతకం మన చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, నిజంగా మా తరఫున ఆయనకి ధన్యవాదాలు చెప్పండి అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది.
అదేవిధంగా పాప చెప్పింది, అక్క డిఎస్సికి మనకు కోచింగ్ సెంటర్ కూడా పెడితే బాగుంటుందని. ఈ ఆలోచన అయితే నాకు రాలేదమ్మా. నేను ఒకసారి ఈ విషయాన్ని కూడా మరొకసారి పిఓ గారికి, కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను. మన హెడ్ క్వార్టర్ దగ్గర లేకపోతే కొన్ని మండలాలకు కలిపి ఒక కోచింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. అంతేకాదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2వ సంతకం యాక్చువల్లీ మన పుట్టపూర్వతల నుంచి, అంటే మన తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి భూమి ఇప్పుడంట ఈ జగన్మోహన్ రెడ్డి అంట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి అతని ఫోటో పెట్టుకుంటాడంట. మొత్తం అన్ని కూడా అతని డీటెయిల్సే ఉంటాయి, పేరు మాత్రం మందంట. అది ఆ పట్టా పట్టుకొని ఏ బ్యాంక్ వెళ్ళినా, ఏ అమ్మాయి ఆఫీస్కి వెళ్ళినా అదేమైనా చెల్లుతుందా? ఏమయ్యా లబ్ధి లేక భూముల పైన, ఆస్తుల పైన మన ఫోటో పెట్టుకొని మనం అధికారం చెలాయించే అవకాశం వస్తుంది అనేసి ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ పెట్టడం జరిగింది. దీని ద్వారా ఏమైందంటే ఎవరైతే ఆ లబ్ధిదారులకి ఆ భూమి అయితే ఉందో అది వేరే వాళ్ళ పట్టాలోకి వెళ్ళిపోతా ఉంది. ఒక ఫ్యామిలీ మనం చూసాం, పాపం కొన్ని సెంట్ల భూమి వేరే అతని పేరులో ఉందని ఒక ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు అయినవిలి దగ్గర. అది కూడా మనం చూసాం. ఇలా అక్కడే కాదు, చాలా మంది కూడా చాలా రకాలుగా పాపం వాళ్ళకు వచ్చినటువంటి పుట్టుపూర్వతలను సంక్రమించినటువంటి భూమి పోతుందనే బాధతో చాలా మంది ఆత్మహత్యలకు అనేది పాల్పడడం జరిగింది. కాబట్టి 2వ సంతకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది మన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కొట్టివేయడానికి 2వ సంతకం పెట్టారండి. సో అందరూ సేఫ్, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 3వది అన్నా క్యాంటీన్ అండి. అన్నా క్యాంటీన్ పేదవాడికి 5 రూపాయలకే మంచి భోజనాన్ని పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే అమ్మో 5 రూపాయలకే భోజనం పెట్టేస్తున్నాడు, ఇతను హైప్ అయిపోతాడు, మన ప్రభుత్వం ఏం చేయలేదు, ఆ మంచి పేరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉండకూడదు, ఎన్టీఆర్ పేరు ఉండకూడదు అనే దురదృష్టం అలాంటి చెడ్డ ఆలోచనతో ఈ అన్నా క్యాంటీన్ అనేది కూడా రద్దు చేయడం జరిగింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన రాజమండ్రి, కాకినాడ వెళ్తే చాలా మంది హాస్పిటల్లో కేవలం పేషెంట్ ఒక్కళ్ళే ఉంటారు కదా, 2, 3, 4 అలా ఉంటారు. అలాంటి వాళ్ళకి మొత్తం ఉన్నటువంటి డబ్బులన్నీ హాస్పిటల్కి కల్తీ పెట్రోల్తో వాహనదారుల ఇబ్బందులు, అక్రమ సొమ్ము కోసం పెట్రోల్ బంకు నిర్వాహకులు అడ్డదారి తొక్కుతున్నారు. పెట్రోల్ బంక్ ముందు ఆందోళన చేసిన సంఘటన గురువారం అల్లాదుర్గం మండలం సిల్వర్ ఐడి చౌరస్ట్రా వద్ద ఉన్న ఇండియన్ పెట్రోల్ బంకులో జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఇలా ఉన్నాయి. ట్యాక్మా మండలం బోడ్మేట్పల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఐబీ చౌరస్ట్రా పక్కనే ఉన్న నేషనల్ హైవే 161వ జాతీయ రహదారి పక్కన ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ పోయించుకొని వెళ్ళిపోయాడు. ఆ యువకుడు 2 కిలోమీటర్ల దూరం వెళ్ళాడు. బైక్ సడన్ గా ఆగిపోవడంతో సమీపంలో ఉన్న మెకానిక్ని పిలిపించి సూచించేసరికి పెట్రోల్ ట్యాంకులో నుంచి పెట్రోలు, నీళ్లు కల్తీ అయి రావడంతో ఆ యువకుడు కమ్ము తిన్నాడు. ఇండియన్ పెట్రోల్ బంక్ నిర్వాహకులను నిలదీసి అడగగా మాకు ఎలాంటి సంబంధం లేదు అని పెట్రోల్ బంక్ నిర్వాహకులు తేల్చేశారు. లక్షలు పెట్టి కొన్న బైక్లను కల్తీ పెట్రోల్ పోసి పాడు చేసుకోవాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మరి ఎవరికి రాకుండా మాకు అన్యాయం జరిగిందని న్యాయం చేయగలరని బాధితులు రాజు ఎంఆర్ఓకు అల్లాదుర్గం పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు పొద్దున 8 గంటలకు వచ్చింది. నేను పెట్రోల్ పంపులోకి వచ్చి 8 గంటలకు ఒక 150 రూపీస్ పెట్రోల్ కొట్టుకున్నా. పెట్రోల్ కొట్టుకుంటే పెట్రోల్ పోసిండు. పెట్రోల్ పోయి దాదాపు చిల్వేర్ దాకా వెళ్ళినా. చిల్వేర్ బ్రిడ్జికి వెళ్ళగానే బండి అయిపోయింది. బండి అయిపోయిందని చెప్పి మా ప్రాబ్లం ఏమన్నా నాకు తెలియక మా ఫ్రెండ్ ఫోన్ చేస్తే మా ఫ్రెండ్ అతను ఉన్న మెకానిక్ తీసుకొని రాగలడు. వచ్చినాక మెకానిక్ చూపిస్తే మొత్తం చూసిండు. చూడగానే ఒకసారి పెట్రోల్ పంపు అబ్బుతలేమో, పెట్రోల్ అబ్బుతలేమో అని చెప్పి పైప్ ఇప్పు పెట్టాలనేసరికి పైప్ ఇప్పు చూసేసరికి పెట్రోల్ డబ్బాలు ఓపెన్ చేస్తే మొత్తం వాటర్ కలిసి అయినాయి సార్. మొత్తం మీరు ఒకసారి వాటర్ చూడండి. నేను పొద్దుగాల 8 గంటలకి పొద్దుగాలనే 8 గంటలకు పోసుకున్నా. 150 రూపాయలు పెట్రోల్ పంపు పోసుకున్నా సార్. మీరు దయచేసి మీరు మాకు సహకరించగలరని మేము కోరుతున్నాము. అయితే ఇప్పుడు ఏమిటి సార్ ఏమో ఏం పట్టించుకుంటలేడు. ఇప్పుడు నా బండి పరిస్థితి ఏంది? ఇప్పుడు నేను అర్జెంట్ ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడు నా పరిస్థితి ఏమది? మీరు మాకు సహకరించగలరని విజ్ఞప్తి చేసుకున్నాను. మార్పు ఏంటంటే కొత్తగా ప్రభుత్వం కానీ, అదేవిధంగా పాలసీస్ కానీ, సమాజంలో మార్పు కానీ ఇవన్నీ కావాలనేటువంటి ఉద్దేశంతో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ తీర్పుకు అనుగుణంగా ఉండవలసినటువంటి అవసరం ఉందా మంత్రివర్గం కూడా. ఎంచేతంటే మొదటి నుంచి కూడా నేను చెప్తూ ఉన్నాను, యంగర్ జనరేషన్ వచ్చినప్పుడు యంగర్ జనరేషన్ని అకామిడేట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు కూడా అకామిడేట్ చేస్తూ ఉంటే ఆ పార్టీ కానీ ఆ ప్రభుత్వం కానీ 4 కాలాల పాటు ఉంటుంది. ఇది నేను 2007 సంవత్సరంలో ఫస్ట్గా మహానాడులో చెప్పాను నా స్పీచ్లో. తర్వాత 2009లో కూడా చెప్పాను. అందుకనే యంగర్ జనరేషన్కి అవకాశాలు వచ్చింది ఈ క్యాబినెట్లో. ఆ యంగర్ జనరేషన్కి అవకాశాలు ఇవ్వడానికి అందరూ కూడా వెల్కమ్ చేయవలసినటువంటి సందర్భం. అంతేకాదు ఈ యంగర్ జనరేషను కమిట్మెంట్ తోటి, అదేవిధంగా ఒక చిత్తశుద్ధితోటి పనిచేయవలసినటువంటి బాధ్యత కూడా ఉంది.
ఆనాడు మేము నేను 29 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు మాకు అవకాశం ఇచ్చారు. సో చిత్తశుద్ధితోటి లాయల్టీతోటి పనిచేస్తే, కమిట్మెంట్ తోటి పనిచేస్తే ఎవరన్నా 4 కాలాల పాటు నాయకుడిగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంచేత ఏదైతే క్యాబినెట్ కూర్పు ఉందో ఆ కూర్పు తప్పకుండా 100% బ్రహ్మాండంగా ఉంది. వెల్కమ్ చేస్తున్నాం కూడా అందరం కూడా. అంచేత సీనియర్స్ అనేటువంటిది నేను చెప్పాను, మీరు ఒకసారి ఆ రోజున పేపర్లు చూస్తే తెలుస్తుంది. సీనియర్స్ అనేటువంటిది పార్టీకి ఉపయోగపడాలి. అదేవిధంగా మిగతా వాళ్ళకి కింద వాళ్ళకి అకామిడేట్ చేయాలి. కింద వాళ్ళకి అకామిడేట్ చేస్తే యంగర్ జనరేషన్ పైకి రావడానికి అవకాశం ఉంటుంది. మన ఫ్యామిలీ అయినా అంతే, కింద వాళ్ళకి మనం సంపాదించినప్పుడు మన కింద వాళ్ళకి మన కొడుకు కూతురికి అవకాశం ఇస్తే వాళ్ళు వస్తారు. అంచేత ఏంటంటే ఎప్పటికప్పుడు పాత నీరు ప్రక్కలకు పోదు ఎప్పుడు కూడా. పాత నీరు కొత్త నీరు కలుస్తూనే ఉంటాయి. ఆ కలయిక అనేది ఎప్పుడు ఉంటుంది. ఈ కలయికే ఈ రాష్ట్రానికి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంచేతే ఏదైతే క్యాబినెట్లో మోర్ దాన్ 50% యూత్కి ఇచ్చారో దాన్ని వెల్కమ్ ఆస్పెక్ట్ తప్ప మరొకటి కాదు. నేను ఇప్పుడే సీఎం గారితో కూడా మాట్లాడొచ్చాం కొన్ని విషయాలు, అవన్నీ కూడా త్వరలో అమలు చేస్తాం. ఎంచేతంటే మేము ప్రజలు మార్పు కోరుకున్నారు, మార్పు తగ్గట్టుగా మేము మార్పు చేస్తామని మేము హామీలు ఇచ్చాం. ఆ మార్పు భవిష్యత్తులో జరగాలి. అదేవిధంగా ఒక క్యాబినెట్ కాకుండా మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా చిత్తశుద్ధితో పనిచేసి ఏదైతే ప్రజలు ఆశ పెట్టుకున్నారో రాష్ట్రానికి చేయవలసిన కార్యక్రమాలు ఉన్నారో ఇవన్నీ చేయవలసిందే ప్రతి ఒక్కరు కూడా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు. అదేవిధంగా కూటమి యొక్క బాధ్యత. ఎవరు మాజీ ముఖ్యమంత్రి 5 ఏళ్ల పాటు కళ్ళు మూసుకున్నాం, ఈ 5 ఏళ్ళు కూడా కళ్ళు మూసుకుంటాను. ఎన్ని రోజులు కళ్ళు మూసుకో 30 సంవత్సరాలు నేను ఉంటానన్నాడు. 30 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ప్రజలు కళ్ళు మూసేశారు. ఆ కళ్ళు ఎప్పుడు తెరుస్తారో తెలీదు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఇష్టం. ఆయన సరిగ్గా చేసుకోలేకపోయాడు కాబట్టి కళ్ళు మూసేశారు. 30 సంవత్సరాలు ఉంటానని గర్వం పరిగినటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ఎందుకు పోయాడు అంటే ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు కాబట్టి, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేశాడు కాబట్టి మార్పు కోరుకున్నారు. ఈ మార్పును మేము సరిగ్గా ఉపయోగించుకుని ప్రజలకి రాష్ట్రానికి ఉపయోగపడితే